అట్లా నుంచొని మాట్లాడు. స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు. స్టేజ్ ఉన్న పెద్ద మనుషులు అయితే పేర్లు అయితే తెలియదు, కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు. నా తోటి రైతులకు, నా సాటి రైతులకు, వచ్చిన వాళ్ళందరికీ, ఆఫీసర్లకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఏమైనా తప్పులుంటే క్షమించాలి. అయ్యా, నాకు 3 ఎకరాల భూమి ఉన్నది, ఎక్కువ లేదు. నేను చౌదరపల్లి యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. నేను ఎస్సీ ఫార్మర్ నేను. అయితే ఇప్పుడు నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. 3 ఎకరాల పొలంలో 1 ఎకరా గార్డెన్ ఉంది, కడిల పందిరు ఉన్నది. ఆ కడిల పందిర్లా ఓ 3 రకాలు 4 రకాల కూరగాయలు పెడతా. కాకర బీర పైకి పోతుంది, కింద టమాటా, వంకాయ, మిర్చి, అది 3-4 పంటలు పండించుకుంటా 1 ఎకరాల. అదే తర్వాత తతిమ భూమిలో ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. ఒకటి మా ఆచారం ఇబ్రాహీంపట్నం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది. మైలారం చెరువు నిండితేనే మాకు నీళ్లు, లేకపోతే నీళ్లు లేవు. ఇప్పుడు 1/2 ఇంచు 30 ఇంచు నీళ్ళతోని వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర. ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్లు 700-800 నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి, లేకపోతే నీళ్లు లేవు. అది కరువు ప్రాంతం కింద. డ్రిప్ ఒకటి హార్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు. అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసలు, కందులు అవి అని బయట సేద్యానికి వాళ్ళు చెప్తున్నారు. అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్ 7 సంవత్సరాలు అయితే డ్రిప్ నడుస్తలేదు. అయ్యా, పెద్ద మనసు చేసుకొని ఒకటి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు పెట్టు, డ్రిప్ పెడితే డ్రిప్ ద్వారా వెళ్తాం. మా చౌదరిపల్లి లోపట అయ్యా, ఒక్క రోజుకు 6 డిసెంబర్లో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి. ఒక్క రోజుకు రైతులు. నేను ఒక్కటి చెప్పినది కాదు, మా చైర్మన్ సాబ్ కోదారెడ్డి సాబ్ ఉన్నాడు, ఆయన ఊరు మా ఊరు దగ్గర. అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తుండ ఆయన. ఒకటి మటుకు నువ్వు డ్రిప్ మటుకు తొందరగా ఇవ్వాలి, మల్చింగ్ ఒకటి ఇవ్వాలి. అచ్చా, ఇంకొకటి నాయన నేను అడిగేది నిన్ను ఒక్కటి, రైతుల గురించి అడుగుతున్నాను, నా ఒక్కరి గురించి కాదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువన్నది. లేబర్ ప్రాబ్లం ఎక్కువన్నందుకు మాకు మిషన్లు కావాలి. మిషన్ అంటే పెద్ద ట్రాక్టర్ కాదు, బుల్డోజర్ కాదు, ఏ కావు, చిన్న పవర్ వీడాలు ఉంటే నేను ఒక 10 జాలు కొట్టుకుంటా, నా భార్య కలుపు తీసుకుంటుంది. తప్పకుండా వెంకటరమణయ్య అయ్యా, ఆ పైన చదువుకున్న పిల్లలకు చెప్పరు, చూడండి పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరు కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పినమ్మా. నాకు అర్థమయ్యేటట్టు, మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి. ఇంకొకటి చెప్తాను, ఆయన సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పిండు. కూరగాయలు వండిస్తే పట్నంలో ఉన్న వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బసెక్తి అయత్నగర్ నుంచి పాలకూర, మెంతం కూర, టమాటాలు, వంకాయలు, బెండకాయలు అన్ని కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాలక్యాన్లు వేసుకొని వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవరు పాలక్యాన్లు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు. అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ప్లాట్లు అయినాయి. మళ్ళా మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది. ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెట్టుకుని కూరగాయలు పెట్టుకుని 100% పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు. అందరూ వడ్లే వండిస్తే కూడా తినేటోళ్ళు కష్టం అవుతుంది. మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరమో, ఇవాళ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, పల్లీలు కానీ, లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ, ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు. ఇవాళ రేపు మిల్లెట్స్ అని, డైట్ అని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు. వెనకడికే మన తాతలు ముత్తాతలు మిల్లెట్స్ అని వండించారా. కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా. ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళి రైతులకు అందరికీ మీ చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది, మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. అయ్యా, ఇంకొకటి నాయన, నేను ఆలుగడ్డ వండించిన, ఆలుగడ్డ వండించి 1 ఎకరకు తక్కువ ఉంటుంది భూమి. ఆలుగడ్డ పెట్టి 40,000 పెట్టుబడి వచ్చింది, 1 లక్ష రూపాయలు వచ్చింది. ఓ లాభం. అయినాక
అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుకున్నాను. ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెట్టినా. మక్క పెడితే 25 క్వింటాలు వెళ్ళింది, 2300 క్వింటాలు అమ్మిన. ఓ మంచిగున్నది. అయినా ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు, వాళ్ళకి నేర్పు, తీసుకుపోయి బాయికాడ చూపి జర పొలం తిప్పాలి అందరు. ఆయన నాకు కొలువు లేదు. వాళ్ళు మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు. తీసుకుపోయి నీ అనుభవం చెప్పాలి. మాకు కొలువు లేదు. మా ఇద్దరు భార్యాభర్తలను చేసుకొని 3 బిడ్డల పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా నేను. మంచి సంతోషం. మంచిది. బాగా చేసినావు, ఇంకా బాగా చేయి. ఆదర్శ రైతుగా రా. అయ్యా అయ్యా ఒక్కటి ఏం లేదు. ఒక రైతు తల్లి, ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఛాయాచిత్రం ఇది. ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి. దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబు గారు రెడీగా ఉండాలి. బాబు గారు మల్లారం రైతు వేదిక. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనారాయణ గారికి నమస్కారం సార్. నా పేరు కర్లపూడి బాలు, ముద్దులగూడెం గ్రామం, కొమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. నాకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సార్. అందులో 5 ఎకరాలు 8 సంవత్సరాల పామాయిల్ తోట ఉంది సార్. సరాసరిన 12 టన్నులు నికరంగా 12 టన్నులు వస్తుంది సార్. 12 టన్నులకు సంబంధించి యావరేజ్న 18,000 ఉంది కాబట్టి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సార్. ఆ 2 లక్షల ఆదాయంలో ఒక 50,000 ఖర్చులు పోను, సరాసరి 1,50,000 రూపాయలు ఆదాయం, నికర ఆదాయం వస్తుంది సార్. అలాగే అంతర పంటగా ఒక్క కోకో ఈ వేయటం వల్ల అదనంగా మరో 50,000 వస్తుంది సార్. మొత్తం ఓవరాల్గా నాకు ఈ ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 1,60,000 నుండి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది సార్. ఈ పామాయిల్ విస్తీర్ణాన్ని పెంచడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి, మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్న కృషికి మా రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరీ ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా కుంటలు, చెరువుల ద్వారా ఎక్కువ వ్యవసాయం సాగుతుంది సార్, వరి వ్యవసాయం. దానికి సంబంధించి గత 10 సంవత్సరాల్లో కనీసం అలుగులు కానీ, ఆ కాలువలకు సంబంధించినవి కానీ, చెరువులు బాగు చేసుకున్న ఉద్దేశం కూడా లేదు సార్ గత ప్రభుత్వానికి. కానీ మన ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గారు జార ఆదినారాయణ గారు ప్రత్యేకంగా ఇందిరమ్మ చెరువు బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అలుగులు కానీ, కాలువలు కానీ చాలా శుభ్రంగా బాగు చేసేస్తారు. ఈ కార్యక్రమం రైతు నాయకత్వం కార్యక్రమం ద్వారా మా ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, అతిరాపేట ఎమ్మెల్యే గారు జార ఆదినారాయణకి మా రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, పాయం వెంకటేశ్వర్లు గారికి, మరి వ్యవసాయ అధికారులకి, గౌరవ ఎమ్మెల్యే జార ఆదినారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తూ థ్యాంక్ యూ రేవంత్ అన్న. సార్ ఒక్క నిమిషం సార్. బాలు కదా నీ పేరు? అవును సార్, కర్లపూడి బాలు సార్. బాలు, నేను చూస్తుంటే చదువుకున్నట్టు ఉన్నావు. మన రైతులందరికీ ఉచిత కరెంటు పంపు సెట్లు ఉన్నాయి కదా, మొత్తం ఈ పంపు సెట్లను సోలార్ పంపు సెట్ల కింద సోలార్తో ఉచిత కరెంట్ ఇచ్చేటట్టు, అదేవిధంగా సోలార్తో కొంత ఆదాయం కూడా వచ్చేటట్టు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది రైతులందరూ కూడా మీలాంటి వాళ్ళ అవగాహన కల్పిస్తే మనకు చాలా ప్రయోజనం.